ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ చాప్టర్లో ముందు కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం అనేది తెలియాలి అంటే ఫ్లక్స్లో వచ్చే వేరియేషన్, ఆ వేరియేషన్ ఈఎంఎఫ్కి ఎలా రెస్పాన్సిబుల్ అవుతుందో తెలియాలి. ఆ ఈఎంఎఫ్ని మనం ఇండక్షన్ ఈఎంఎఫ్ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఇండక్షన్ పొటెన్షియల్. ఆ ఇండక్షన్ పొటెన్షియలే సర్క్యూట్లో కరెంటు రూపంలో ఫ్లో అవుతుంది కాబట్టి దాన్నే మనం ఇండక్షన్ కరెంట్ అంటాం. మళ్ళీ దీనిలో 2 టైప్స్ వస్తాయి, సెల్ఫ్ ఇండక్షన్ ఒకటి, మ్యూచువల్ ఇండక్షన్ ఒకటి. నో ఈ ఇండక్షన్లోకి ఎంటర్ అయ్యే ముందు కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కనుక చూసుకున్నట్టయితే, మీరు బి అనే స్ట్రెంత్ ఉన్న ఒక ఫీల్డ్ని అప్లై చేసి, సపోజ్ ఆ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఈ విధంగా ఉందనుకోండి, దీనికి పర్పెండిక్యులర్లీ దట్ ఈస్ నథింగ్ బట్ ఈ డైరెక్షన్లో మీకు ఫ్లో ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఉంటే ఇలా మీరు ఒక ప్లేన్ షీట్ని అరేంజ్ చేశారు. సో దట్ దాని గుండా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ హ్యావింగ్ మ్యాగ్నెటిక్ స్ట్రెంత్ బితో పాస్ అవుతున్నాయి. అంటే అలా ప్లేస్ చేశారు, పర్పెండిక్యులర్లీ ప్లేస్ చేశారు. నో దీని యొక్క నార్మల్ దట్ ఈస్ ఈ షీట్కి పర్పెండిక్యులర్ గా మనం ఒక లైన్ ని ఇమాజిన్ చేసుకుంటే దాన్నే మనం నార్మల్ అంటాం. నో ఇది డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మీరు ఇలా గనక ప్లేన్ ని ప్లేస్ చేసినట్టయితే అలాంగ్ ద ఫీల్డ్ మీరు నార్మల్ ని ప్లేస్ చేసినట్టు. వేరాస్ ఈ డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ ఉన్నప్పుడు మీరు ప్లేన్ సర్ఫేస్ ని కనుక ఇలా ప్లేస్ చేస్తే అప్పుడు నార్మల్ పైకి వస్తుంది. కాబట్టి నార్మల్ అండ్ ద ఫీల్డ్ రెండు కూడా మీకు ఒకదానితో ఒకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. నా ఈ రెండు కేసెస్ లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వేరియేషన్ ఎలా ఉంటుందో మనం ఈ కాన్సెప్ట్ లో చూస్తాం. ఓకేనా? జనరల్లీ మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే మనం తీసుకున్న సర్ఫేస్ గుండా ఎన్నైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పాస్ అవుతున్నాయో దాన్నే కరస్పాండింగ్లీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. కాబట్టి మ్యాథమెటికల్లీ కనుక నేను డిఫైన్ చేసుకున్నట్టయితే పై అనే దాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తో ఇండికేట్ చేస్తే ఇట్ ఈస్ గివెన్ బై నెంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ డివైడెడ్ బై కరస్పాండింగ్ ఏరియా ఆఫ్ ద ప్లేన్. దట్ ఈస్ పర్ యూనిట్ ఏరియాలో ఎన్ని ఫీల్డ్ లైన్స్ అయితే పాస్ అవుతున్నాయో దాన్నే దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. ఇక్కడ దాకా కాన్సెప్ట్ క్లియరా? ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏరియా యొక్క నార్మల్ కి డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ని బట్టి ఎలా వేరీ అవుతుందో మనం ఈ డయాగ్రామ్ ప్రకారం చూడొచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ బి అనే స్ట్రెంత్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని అప్లై చేశాను అండ్ దానికి అడ్డంగా దట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పాస్ అయ్యే విధంగా ఒక ప్లేన్ ని కనుక ఇన్సర్ట్ చేసినట్టయితే ఈ ప్లేన్ యొక్క నార్మల్ వెక్టార్ మనకి ఈ డైరెక్షన్ లో ఉంది. నౌ స్ట్రెంత్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ నార్మల్ ఆఫ్ ద ఏరియా ఇద్దరికి మధ్యలో ఉండే యాంగిల్ ని థీటా అనుకున్నారు. సో ఇక్కడ మీకు ఓవరాల్ గా 3 పారామీటర్స్ వచ్చినాయి. ఒకటి స్ట్రెంత్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రెండోది నార్మల్ ఆఫ్ ద ఏరియా వెక్టర్, నెక్స్ట్ ఈ రెండింటికి మధ్యలో ఉండే యాంగిల్ థీటా. దెన్ అటువంటి సిచ్యువేషన్ లో ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈస్ డిఫైన్డ్ యాజ్ B bar dot A bar, that is nothing but scalar product of strength of the magnetic field and area vector. Now dot product ని మనం with respect to theta కనుక రాసినట్టయితే BA cos theta అని రాయొచ్చు. కాబట్టి mathematically the magnetic flux through any closed surface is given by BA cos theta. B is the strength of the magnetic field, A is the area of the plane and theta is the angle between the strength of the field and normal vector. Okay na? Now ఇక్కడ theta కి రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. సపోజ్ ఈ సిచ్యువేషన్ లో కనుక తీసుకున్నట్టయితే స్ట్రెంత్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటే నేను ప్లేన్ ని ఇలా ప్లేస్ చేశాను అనుకోండి, దెన్ B, A రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. అటువంటి టైంలో మీకు theta is equal to 0 degrees అవుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు cos 0 అంటే 1 అవుతుంది. కాబట్టి phi is equal to BA into 1, that is B into A అవుతుంది. వేరాస్ మీరు దీన్నే అలాంగ్ ద ఫీల్డ్ ప్లేన్ ని ప్లేస్ చేశారు, అంటే ఇలా ప్లేస్ చేశారు, అప్పుడు ఏమైంది, దీని యొక్క నార్మల్ పైకి వెళ్ళిపోతుంది. సో నార్మల్ కి B కి మధ్యలో మీకు యాంగిల్ థీటా విల్ బికమ్ పర్పెండిక్యులర్ కాబట్టి 90 డిగ్రీస్. cos 90 యొక్క వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు 0 అని. కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే పై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నౌ ఫస్ట్ కేసులో వచ్చింది పై యొక్క మాక్సిమం వాల్యూ కాబట్టి దీన్ని పై మ్యాక్స్ అంటారు. దట్ ఈస్ మాక్సిమం ఫ్లక్స్ త్రూ ఎనీ గివెన్ ప్లేన్
వేరాజ్ దీన్ని వచ్చేటప్పటికల్లా పై యొక్క మినిమం వాల్యూ అంటారు, దట్ ఈస్ నథింగ్ బట్ 0. నౌ త్రూ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్ బి అనే స్ట్రెంత్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మీరు అప్లై చేస్తే ఆ ఫ్లక్స్ మాక్సిమం ఉండాలి అంటే మీరు కంపల్సరీగా ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కి పర్పెండిక్యులర్లీ ప్లేన్ ని పాస్ అవ్వాలి. అంటే ఆ ప్లేన్ గుండా మీకు లైన్స్ పాస్ అవుతూ ఉండాలి. వేరాజ్ ఇది మీకు ఫీల్డ్ అయ్యి అలాంగ్ దట్ కనుక మీరు ప్లేన్ ని ప్లేస్ చేసినట్టయితే థీటా విలువ 90 అవుతుంది. కాబట్టి అటువంటి టైంలో దీని గుండా ఎటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పాస్ అవ్వవు. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ పాస్ అవ్వో త్రూ దిస్ వన్ ఫ్లక్స్ విల్ బికమ్ 0. ఇలా మెయిన్ 2 కేసెస్ లో మనం ఫీల్డ్ లో ప్లేన్ ని ఎలా ప్లేస్ చేసాం దాన్ని బేస్ చేసుకుని ఫ్లక్స్ కి 2 కండిషన్స్ వస్తాయి. కాబట్టి 0 దగ్గర నుంచి BA దాకా అండ్ థీటా 0 to 90 ఈ మధ్యలో వేరీ అవుతున్నప్పుడు కరస్పాండింగ్లీ ఫ్లక్స్ యొక్క వాల్యూ కూడా 0 నుంచి BA దాకా వేరీ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది ఓవరాల్ గా ఫ్లక్స్ యొక్క కాన్సెప్ట్. సో గివెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మీరు ఎనీ మ్యాగ్నెటిక్ ప్లేన్ ని కనుక ప్లేస్ చేసినట్టయితే దాని గుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కనుక పాస్ అవుతున్నట్టయితే యూ విల్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్సెస్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకేనా? నా ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వేరీ అయితే కరస్పాండింగ్లీ ఈఎంఎఫ్ ఎలా జనరేట్ అవుతుంది అండ్ ఆ ఈఎంఎఫ్ ని వేరీ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి, దీని గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఇటువంటి మరిన్ని క్లాసెస్ కోసం ఛానల్ ని జాయిన్ చేయండి అండ్ ఛానల్లో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఇటువంటి మరిన్ని క్లాసెస్ అండ్ లెక్చర్స్ కోసం క్లాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.